భైంసా మున్సిపల్లో చైర్మన్ వైస్ చైర్మన్లు తుమ్మల దత్తాత్రేయ బీబీ కుతీజా సిద్దికా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ముందుగా హిందూ ముస్లిం మత ఆచారాలతో పూజలు నిర్వహించి మున్సిపల్ బాధ్యతలు స్వీకరించారు. చైర్మన్ వైస్ చైర్మన్లను స్థానిక ఎమ్మెల్యే రామారావు పాటిల్ శాల్వాతో ఘనంగా సన్మానించారు. భైంసాలో మొదటిసారి జనతా సర్కార్ ఏర్పడిందని ఎమ్మెల్యే అన్నారు. మత వివక్షలు లేకుండా మున్సిపల్ను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. మున్సిపల్ డెవలప్మెంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు తీసుకొస్తానని ఎమ్మెల్యే తెలిపారు. గత కొన్ని సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి భైంసాలో మత కలహాలు ఎప్పుడు కూడా ఎవరు కూడా ఇక్కడ బిడ్డ అయ్యాలంటే పెళ్లి చేసుకోవాలంటే ముస్లిం సోదరుల కానీ హిందూ సోదరులు కానీ ఎవరు కూడా ఇవ్వటానికి సిద్ధం లేకుండి. కానీ ఈ రోజు హిందూ ముస్లిం బాయి హమ్ సబ్ ఏక్ హై నినాదంతో ఈ రోజు మనం చారిత్రకం నిర్ణయం తీసుకున్న దానికి మనం అందరం కలిసి చైర్మన్ పర్సన్ గా తుమ్మల దత్తాత్రేయ గారికి, అదే విధంగా వైస్ చైర్పర్సన్ గా సిద్దికి ఇద్రిస్ బేగ్ మిసెస్ నా తరఫున వాళ్లకు ఎలక్టెడ్ చేయడం జరిగింది. అభ్యర్థినైనా నేను ఈ మున్సిపల్ చైర్మన్ గా నాకు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. వారికి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ మొన్నటి నుంచి మన భైంసా పట్టణంలో మతము కులము ఏమి భేదాలు లేకుండా హిందూ ముస్లిం బాయ్ అని నారాలు కొడుతూ అందరూ కలిసికట్టుగా పోవడం జరుగుతుంది. ఇది ఒక భైంసాకు శుభసూచకము. ఏదైతే భైంసా పైన ఎన్నో అరాచకాలు ఎన్నో తప్పుడు పేర్లు ఉన్నదాన్ని 2026 నుంచి పూర్తిగా దాన్ని దబ్బను తీసేసి ముందరికి పోతాం. అదేవిధంగా భైంసా ప్రజలకు మేము మేలైన సదుపాయాలు అందిస్తాం, అభివృద్ధిని కూడా చేపిస్తామని సభాముఖంగా కోరుకుంటూ वो सरकार को ना सिर्फ भैंसा बल्कि पूरे हिंदुस्तान में जो है उसको अप्रिशिएट किया जा रहा है कि भैंसा जैसे मुकाम पर हिंदू मुस्लिम मिलकर हिंदू मुस्लिम एकता की नारे लगा रहे, ये हमारे लिए फ़ख्र की बात है। पोस्ट बड़ा नहीं है, हमारे जो शहर पे जो धब्बा था वो धब्बा साफ हुआ, इसके लिए हम बहुत खुश हैं। और आइंदा भी जो है हमारा निश्चित प्रोग्राम है म्यूनसिपलिटी का जो हमारा